తెలుగు తమ్ముళ్ల పసుపు పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీన్ని గురువారాల్లో 2 రోజుల పాటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 1851 క్లస్టర్లలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ మహానాడు వేదికగా వచ్చే ఎన్నికలకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవడంపై టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టనుంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోనున్నారు. ఇక మంత్రి లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే. ఈ నేపథ్యంలో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా ఈ మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఏపీ నుంచి 10, తెలంగాణ నుంచి 4, ఉమ్మడివి 4, అండమాన్ నుంచి 1 కీలకమైన రాజకీయ తీర్మానం ఉంటాయి. ఈ ఏడాది మహానాడును స్త్రీశక్తి థీమ్తో నిర్వహించనున్న నేపథ్యంలో ప్రసంగాలన్నీ మహిళా శక్తి కేంద్రీకృతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్త్రీ శక్తిలో భాగంగా మహిళా సంక్షేమం కోసం పార్టీ చేసిన కృషి, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. గతానికి భిన్నంగా ఈసారి మహానాడును గతంలో ఎన్నడూ నిర్వహించని రీతిలో హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నారు. ఇటు భౌతికంగా అటు వర్చువల్ గా ఈ కార్యక్రమం జరగనుంది. గత మహానాడులకు ఏమాత్రం తగ్గకుండా శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్లీనరీలో కాక్రోచ్ జనతా పార్టీ లాంటి అంశాలపై కూడా చర్చించబోతున్నారు. ఆరోగ్యకరమైన సోషల్ మీడియా యాక్టివిటీని ప్రోత్సహించే విధంగా చర్చలు ఉండబోతున్నాయి. 65 మంది వక్తలు 2 రోజుల్లో ప్రసంగిస్తారు. వేదికపై పోలిట్ బ్యూరో సభ్యులు మాత్రమే ఉంటారు. వేదిక దిగువన జాతీయ, రాష్ట్ర పార్టీ కమిటీల సభ్యులు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లు ఉండగా వాటిలో సౌకర్యంగా లేని వాటిని మినహాయించి 1851 క్లస్టర్లలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఇక పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో దేశ పౌరులు తమ ఖర్చులు తగ్గించుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపును టీడీపీ అందిపుచ్చుకుంది. ఆయన ప్రకటనకు ముందుకు నెల్లూరు వేదికగా మహానాడును 3 రోజుల పాటు భారీ ఎత్తున నిర్వహించుకునేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. అయితే ఆ తర్వాత దేశ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 3 రోజుల కార్యక్రమాన్ని రద్దు చేసింది. 2 రోజులు డిజిటల్ వేదికగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. మహానాడు తొలి రోజు బుధవారం ఉదయం 9 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు కేంద్ర కార్యాలయానికి వస్తారు. సభా ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్కు నివాళులర్పిస్తారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ప్రారంభోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ పద్దుల వివరాలు సమర్పిస్తారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. స్త్రీశక్తి, కార్యకర్తే అధినేత, పేదల సేవలో వంటి అంశాలపై నేతల ప్రసంగాలు ఉంటాయి. వీటిలో భాగంగా వివిధ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. ఇక సాయంత్రం 6 గంటలకు మొదటి రోజు కార్యక్రమాన్ని ముగిస్తారు. రెండో రోజు గురువారం ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ నాయకులందరూ నివాళులర్పిస్తారు. తెలుగు జాతి విశ్వఖ్యాతి, గతంలో పార్టీ చేసిన పోరాటాలు, అన్నదాతలకు అండగా రాష్ట్రానికి కేంద్రం అందించే సాయం, నా దేశం నా బాధ్యత, ఆధ్యాత్మికాంధ్ర, మౌలిక సదుపాయాల కల్పన, శాంతి భద్రతలు, విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం, సంపద సృష్టి వంటి అంశాలపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు. చివరగా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఇక 2 రోజుల్లో ప్రతిరోజు 6 గంటల పాటు పార్టీ తీర్మానాలు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చలు జరుగుతాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిజిటల్ మహానాడు జరుగుతుంది. తొలి రోజు మాత్రం 9 గంటలకు నేతలంతా కేంద్ర కార్యాలయానికి వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లలో ఏర్పాటు చేసిన భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఆన్లైన్ ద్వారా కేంద్ర కార్యాలయానికి అనుసంధానమై పార్టీ నాయకులు, కార్యకర్తలంతా వర్చువల్గా పాల్గొంటారు. చంద్రబాబు ముగింపు ప్రసంగంతో 2 రోజుల మహానాడు ముగుస్తుంది. పసుపు పండుగ మహానాడు అంటే టీడీపీకి ఒక ఎమోషన్ వంటిదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం సాయంత్రం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మహానాడును మొదటిసారి వర్చువల్గా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక తెలుగు వారంతా ఆసక్తిగా చూసే కార్యక్రమం మహానాడు అని, ఈ వేదిక నుంచి మనం ఏం సందేశం ఇస్తామోనని ప్రజలు ఎదురు చూస్తారని తెలిపారు. గతంలో కోవిడ్ సమయంలోనూ పరిస్థితులు అనుకూలించక ఈ కార్యక్రమాన్ని డిజిటల్ విధానంలో నిర్వహించామని, మళ్లీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా వర్చువల్గా చేస్తున్నామని తెలిపారు. పార్టీ ఎదుగుదలకు, కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి ఈ క్లస్టర్ విధానం పనికొస్తుందన్నారు. ఈసారి స్త్రీశక్తి థీమ్తో మహానాడు జరుగుతుందని, క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో నిర్వహించే మహానాడులో రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొంటారని తెలిపారు.
ఇక మహానాడులో సరైన మార్గనిర్దేశం చేసుకుందామని, రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకుందామని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు బాధ్యత గల పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం ఉండాలని, అప్పుడే ప్రజలు మనల్ని విశ్వసిస్తారని చెప్పారు. కార్యకర్తలు అన్ని విధాలా సాధికారత సాధించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమయ్యేలా మహానాడును నిర్వహించుకుందామన్నారు. జీవనది గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. గోదావరి ప్రక్షాళనకు 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో మంగళవారం ఉదయం పేపర్ మిల్లు కాలుష్య జలాలు గోదావరిలో కలుస్తున్న ప్రదేశం లంకలోని కాలుష్య జలాల మడులను బోటులో వెళ్లి పరిశీలించారు. కాలుష్యం ఎంత దారుణంగా ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారంటూ మంత్రి దుర్గేష్ అధికారులను నిలదీశారు. పవిత్ర స్నానాలు చేసే నీళ్లు శుద్ధి చేయడానికి ₹1 బడ్జెట్ కూడా ప్రతిపాదన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇక రహదారుల కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలని అభిప్రాయపడ్డారు. నదిని మురికిగా ఉంచి భక్తులకు స్నానాలు చేయమనడం అంటే వారిని వంచడమేనని పవన్ అన్నారు. పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మురుగునీటిలో స్నానం చేస్తున్నామనే బాధ కలగకూడదన్నారు. రాజమహేంద్రవరంలో 75 MLD సీవరేజీ ఉత్పత్తి అవుతుంటే కేవలం 30 MLD మాత్రమే శుద్ధి చేస్తున్నారని, అది కూడా పూర్తిగా జరగడం లేదని చెప్పారు. వాటిలో 5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయని చెప్పారు. 45 MLD మురుగునీటిని ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణాన్ని నాశనం చేస్తున్న కాలుష్య నియంత్రణ మండలి మిల్లు యాజమాన్యానికి కనీసం ఒక్క నోటీసు కూడా ఎందుకు పంపించలేదని పవన్ ప్రశ్నించారు. పన్ను బకాయిలు, కాలుష్యంపై ప్రశ్నిస్తే తాము 3000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని యాజమాన్యం సాకులు చెప్పడం సరికాదన్నారు. పర్యావరణాన్ని రక్షించడం వారి ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. గోదావరిలోకి మురుగునీరు కలవకుండా అత్యుత్తమ టెక్నాలజీతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశ్లేషకుల విశ్లేషణలకు అర్థం పర్థం లేకుండా పోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. విశ్లేషణ చేసిన వారిపై కేసులు పెట్టారని తెలిసి ఉపసంహరించుకోవాలని మా వాళ్లకు చెప్పామన్నారు. ఇక మమ్మల్ని తిట్టే వ్యక్తి ఇంట్లో పెళ్లికి మీరు వెళ్తారా? కానీ తాను వెళ్లాలని, అంబటి రాంబాబు ఇంటికి కూడా పెళ్లికి వెళ్లాలని, అది తన సంస్కారం అన్నారు. ఇక సీనియర్ విశ్లేషకులు లాంటి వాళ్లు ఒకటి అరా పొరపాటు చేస్తారని, కానీ కొంతమంది అలా కాకుండా తనను తిడుతున్నారని, బద్నాం చేస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని పవన్ చెప్పారు. తనను విమర్శించే వారి గురించి తన వద్ద చాలా సమాచారం ఉంటుందని తెలిపారు. ఇక తోలు ఒలిచేయాలనిపించినా తన ప్రవర్తన, బిహేవియర్ నడిపిస్తాయని పవన్ చెప్పుకొచ్చారు. ఇక కులాలు మీ కన్వీనియంట్, మతాలు మీ కన్వీనియంట్, ప్రాంతాలు మీ కన్వీనియంటే, మేము ఏదైనా మాట్లాడితే తప్పుగా అభివర్దిస్తారంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా తక్కువ వ్యయంతోనే నాణ్యమైన వైద్య సేవలు అందించే వీలుంటుందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. వ్యాధులు, వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మయూరి టెక్ పార్కులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో మంగళవారం నిర్వహించిన ఏఐ సేవల సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా మెడ్టెక్ ఛాలెంజ్ విధానంలో వైద్య సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మార్గదర్శక రాష్ట్రం లైట్ హౌస్ స్టేట్ గా నిలిచిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ సేవలను విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో వ్యాధి నిర్ధారణలో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని, సమయం కూడా ఆదా కావడం వల్ల రోగులకు వీలైనంత త్వరగా నాణ్యమైన వైద్యం అందించవచ్చని తెలిపారు. దీనివల్ల రోగులపై ఆర్థిక భారం కూడా తగ్గుతుందన్నారు. ఇక మెడ్టెక్ ఛాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా అత్యుత్తమ ఆవిష్కరణలు చేసిన 18 స్టార్టప్లను ఎంపిక చేసి వారు తయారు చేసిన పరికరాల ద్వారా రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో ఏఐ సాంకేతికతను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టామని మంత్రి సత్యకుమార్ చెప్పారు. వ్యాధి నిర్ధారణ, పరీక్షల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన 8 సంస్థలను ఎంపిక చేసి నగదు ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. మండలిలో అమరావతికి వ్యతిరేకంగా మద్దతిస్తే తనకు 15 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేశారని వెల్లడించారు. అలాగే వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో సిబిఐకు చేసిన ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే బ్లాంక్ చెక్ ఇస్తామని చెప్పారని. ఇక సోమవారం ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ
కార్యకర్తల సమావేశంలో బీటెక్ రవిపై పలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీటెక్ రవి పులివెందులలో మాట్లాడుతూ అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లోనూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. అమరావతి వ్యతిరేకంగా మండలిలో మద్దతు ఇస్తే 15 కోట్లు తనకు ఇస్తామని విజయసాయిరెడ్డి ఆఫర్ చేశారని, అది చేయించింది అవినాష్ రెడ్డేనని ఆరోపించారు. ఈ ఆఫర్ విషయం అధినేత చంద్రబాబుకు చెప్పానన్నారు. ఈ ఆఫర్ను వద్దనుకున్న వ్యక్తినని, తనను కొనలేరని అన్నారు. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో సిబిఐకి మొదట ఫిర్యాదు చేసింది తానేనని వెల్లడించారు. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి, సునీత వచ్చారన్నారు. ఆ తర్వాత భయపడి తన వద్దకు ఆదినారాయణ రెడ్డి వద్దకు వచ్చిన అవినాష్ రెడ్డి మనుషులు బ్లాంక్ చెక్ ఇస్తామని 20 కోట్లు 30 కోట్లు ఎంతైనా తీసుకోండి, కేసు నుంచి విత్డ్రా కావాలని కోరారని బీటెక్ రవి చెప్పారు. ఇక సిట్ను మీ జోలికి రాకుండా చేస్తాం, అధినాయకత్వంతోనే చెప్పిస్తామని ఆఫర్ పెట్టలేదా అని ప్రశ్నించారు. ఆ ఆఫర్ నిజమా కాదా చెప్పాలని నిలదీశారు. తాము ఆ ఆఫర్ను తిరస్కరించామని రవి వెల్లడించారు. అది తన క్యారెక్టర్ అని పేర్కొన్నారు. ప్రజలకు వీళ్ల గురించి అర్థం కావాలని, వీరి బతుకుల గురించి తెలియాలనే ఈ విషయాలు చెబుతున్నానని రవి చెప్పారు. అరెస్టు చేసి కనతిని పిస్టల్ పెట్టి చంపుతామన్నప్పుడే భయపడలేదని, ఇప్పుడు భయపడతామా? మహా అయితే మీ చిన్నాయనను చంపినట్లు చంపుతారేమో. మా ఇళ్ళు, మా బాత్రూములు కూడా చాలా భద్రంగా పెట్టుకున్నాం, ఎందుకంటే మీరు బాత్రూమ్ బాయ్స్ అనే విషయం తెలుసు అని రవి అన్నారు. తాను బీజేపీలో చేరుతానని అవినాష్ రెడ్డి చెబుతున్నారని, తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని, గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టానో ప్రజలందరికీ తెలుసని, బీటెక్ రవి అమ్ముడుపోయే వ్యక్తి కాదని ఆయన కుండ బద్దలు కొట్టారు. అధికారం కోసం హత్యలు చేయడం, ఆధిపత్యం కోసం కుట్రలు పన్నడం ఇదే వైఎస్ కుటుంబ చరిత్రగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి చెప్పారు. జగన్ ఈ రోజు రాజభవనంలో ఉంటూ గోల్డెన్ స్పూన్తో తింటున్న ప్రతి మెతుకు నెత్తుటి కూడేనని ఆయన విమర్శించారు. ఆయన ఫ్యాక్షన్ బాధితుడు కాదని, ఆయనే పెద్ద ఫ్యాక్షనిస్టు అని తేల్చి చెప్పారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తన తాత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని జగన్ చెప్పడం పచ్చి అబద్ధమని, అది చరిత్రను అవమానించడమేనని తెలిపారు. భవిష్యత్తులో ఆయన తన అబద్ధాల మాయాజాలంతో 1947లో దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కారణం తన తాతలేనని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. రాష్ట్ర ప్రజలకు వైఎస్ కుటుంబ నిజమైన చరిత్రను తెలియజేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. జగన్ తాత వైఎస్ రాజారెడ్డి తండ్రి పేరు వెంకటరెడ్డి అని, ఆయనది సింహాద్రిపురం మండలంలోని బలపనూరుగా భూమిరెడ్డి చెప్పారు. 11 మంది సంతానంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు మతం మారారని, తర్వాత కడప వచ్చి స్థానిక సిఎస్ఐ హై స్కూల్ ఫాదర్ దగ్గర చిన్న ఉద్యోగంలో చేరారని, తర్వాత కాలంలో బళ్ళారి కంటోన్మెంట్లోని బ్రిటిష్ మిలిటరీ బలగాలకు గోమాంసాన్ని సరఫరా చేసే కాంట్రాక్టర్గా అవతారం ఎత్తారని రామ్గోపాల్ రెడ్డి ఆరోపించారు. ఇక దేశ భద్రతను ఉక్కుపాదంతో అణిచివేస్తున్న బ్రిటిష్ సైన్యానికి ఆహారాన్ని అందిస్తూ దేశ ద్రోహానికి పాల్పడిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని, వెంకటరెడ్డి కొడుకు రాజారెడ్డి తండ్రి ప్రోత్సాహంతో బ్రిటిష్ సైన్యంలో చేరారని, మద్రాస్ రెజిమెంట్లో సైనికుడిగా ఉంటూ బ్రిటిష్ వారి తరపున భారతీయులపై యుద్ధం చేసిన చరిత్ర ఆయనదన్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాణభయంతో బ్రిటిష్ సైన్యం నుంచి పారిపోయి వచ్చిన పిరికి చరిత్ర కూడా రాజారెడ్డిదేనని, పారిపోయిన వచ్చినందుకు బ్రిటిష్ వాళ్లు ఎక్కడ అరెస్ట్ చేసి శిక్షిస్తారో అన్న భయంతో దేశానికి స్వాతంత్ర్యం వచ్చే వరకు సొంత ఊరికి రాకుండా దేశాలు పట్టుకుని తిరిగాడని భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి విమర్శించారు. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన 3.5 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో నిందితులైన వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగిస్తోంది. చెవిరెడ్డి కుటుంబ ఆస్తులపై ఆరా తీసిన ఈడీ అక్రమ లావాదేవీల వివరాలను సేకరించింది. మంగళవారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి చెవిరెడ్డి, ఆయన కుమారుడిని పిలిపించిన అధికారులు వారిద్దరికీ చెమటలు పట్టించేలా విచారించినట్లు సమాచారం. ఇక మద్యం స్కామ్లో సిట్ నుంచి వివరాలు తీసుకున్న ఈడీ అధికారులు తమ పరిధిలో దర్యాప్తు చేపట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2021-23 మధ్య కుటుంబ సభ్యుల పేరుతో 63.72 కోట్ల విలువైన ఆస్తుల కొనుగోలుపై ఈడీ ప్రశ్నించింది. అధికారికంగా రికార్డుల్లో 8.85 కోట్లు మాత్రమే చూపించిన చెవిరెడ్డి మిగతా 54.87 కోట్లు బ్లాక్లో లావాదేవీలు జరిపినట్లు సంబంధిత ఆధారాలను వారి ముందు పెట్టింది. ఇక కేబీఎస్ ఇన్ఫ్రా ద్వారా జరిగిన నిధుల రూటింగ్ గురించి చెవిరెడ్డి మోహిత్ను ప్రశ్నించినట్లు సమాచారం.
ఒకే ఒక్క డీల్లో 13.30 కోట్ల నల్లధనం స్థిరాస్తి రూపంలోకి మారిన తీరును వివరించి ప్రశ్నించడంతో తండ్రి కుమారుడికి చెమటలు పట్టినట్లు తెలిసింది. 2024 ఎన్నికల అఫిడవిట్లో చూపించడానికి వాస్తవంగా 2021-23 మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు ఉన్న భారీ తేడాపై ప్రశ్నించడంతో తమకు సమయం కావాలని చెవిరెడ్డి కోరినట్లు తెలిసింది. ఇదే కేసులో చెవిరెడ్డి భార్య లక్ష్మీకాంతమ్మ, మరో కుమారుడు హర్షిత్ రెడ్డిని సైతం ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఇక విచారణ తర్వాత మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఈడీ అడిగిన వివరాలన్నీ అందజేశామని, ముడుపుల సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేశారనేది ఆరోపణ మాత్రమేనన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు వైసీపీ నేత తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు జైపాల్ రెడ్డి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రకాష్ రెడ్డి స్వగ్రామానికి చెందిన ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన ఉమామహేశ్వర్ రెడ్డి అనే యువకుణ్ణి వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు వీరిపై కేసులు నమోదయ్యాయి. ఇక ఉమామహేశ్వర్ రెడ్డి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అభిమాని. వీరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. యువకుడి మృతి కేసులో అనంతపురం శ్రీనగర్ కాలనీలో ఇంటి వద్ద ఉన్న తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అనంతపురం రూరల్ పోలీసులు మంగళవారం ఉదయం భారీ బందోబస్తు నడుమ అరెస్ట్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి ఎదుట హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ ఏపీ సెట్ ఫలితాలను జూన్ 10 తర్వాతే విడుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ ఏడాది ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా బెటర్మెంట్ అవకాశం ఇవ్వడంతో ఫలితాల విడుదలపై కొంత సందిగ్ధం ఏర్పడింది. ఇక ఈ ఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. ఈ నేపథ్యంలో మెరుగైన ర్యాంకు కోసం సీనియర్ ఇంటర్ విద్యార్థులు 2 ఏళ్లకు కలిపి దాదాపు 80,000 మంది బెటర్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. మరో 1,00,000 మంది సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నారు. ఈ పరీక్షలు జూన్ 5తో ముగుస్తాయి. తర్వాత సమాధానాల పత్రాల మూల్యాంకనానికి కొంత సమయం పడుతుంది. ఇంటర్ తుది మార్కులు, ఈ ఏపీ సెట్ మార్కులు కలిపి ఈ ఏపీ సెట్ ర్యాంకులు ప్రకటిస్తారు. దీంతో బెటర్మెంట్ మార్కుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బెటర్మెంట్ రాసే విద్యార్థులకు మినహాయించి మిగిలిన విద్యార్థులకు ర్యాంకులు ప్రకటించాలా లేదా వేచి చూడాలా అని ఉన్నత విద్యామండలి ప్రభుత్వాన్ని అడిగింది. మొదట కొంతమందికి ర్యాంకులు ఇస్తే తర్వాత పెరిగిన మార్కులతో ర్యాంకులు మారిపోయే పరిస్థితి ఉన్నందువల్ల అందరికీ కలిపి ఒకేసారి ఫలితాలు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. జూన్ 5న సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలు ముగిస్తే ఆ తర్వాత వీలైనంత త్వరగా మూల్యాంకనం చేయించి ఈ ఏపీ సెట్ ఫలితాలు వచ్చేలా చూడనున్నారు. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ ఏపీ సెట్లో ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఏపీ సెట్ పరీక్షకు 70%, ఇంటర్ మార్కులకు 20% వెయిటేజీ ఉంది. పింఛన్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులకే పింఛన్లు అందివ్వాలన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందించాలన్నారు. ఆ సిబ్బంది వేతనాల కోసం నెలకు 50 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. ఇక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, సిబ్బంది జీతాలు ఒక్కరోజు ఆలస్యమైనా ఊరుకోనని, పంచాయతీల ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా బ్యాంకుల్లో జమ చేయాలని, దీనికోసం చట్ట సవరణ చేయాలి. ఇక పింఛన్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేసేలా ఓటర్ ఐడి, ఆధార్, ఎస్ఈఈపిసి డేటా ఆధారంగా స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇక కొత్తగా అందించే పింఛన్లలో 1 మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. హైదరాబాద్లో మరో ప్రపంచ సామర్థ్య కేంద్రం జీసీసీ ఏర్పాటు కానుందని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. న్యూయార్క్లోని చారీ టౌన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రేజనారన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం మన ప్రతిష్టను మరింత పెంచుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇక రేజనారన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యారీ కోవల్ ఆధ్వర్యంలో ఓ ప్రతినిధి బృందం మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో జీసీసీ ఏర్పాటుకు సంబంధించి బ్యారీ కోవల్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ సర్వేష్ సింగ్లు అవగాహన పత్రాన్ని మార్చుకున్నారు.
అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ జీసీసీల రాకతో మన ఐటీ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. శంషాబాద్లో 1000 కోట్ల విలువైన భూముల కుంభకోణంపై సిట్ సిఐడితో దర్యాప్తు చేయించాలని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు డిమాండ్ చేశారు. సీఎం సన్నిహితుడు ఒకరు ఈ వ్యవహారంలో ఉండడం వల్లే ఈ కేసులో తహసీల్దార్పై విచారణకు వెళ్లిన ఏసీబీ వెనక్కి వచ్చేసిందని ఆరోపించారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ను బదిలీ చేసి ఊరుకోవడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానిది నిజంగా ప్రజాపాలనైతే తహసీల్దార్ను వెంటనే డిస్మిస్ చేయాలని, ప్రభుత్వం భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్లో 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కుట్ర జరిగిందని హరీష్ ఆరోపించారు. ఈ వ్యవహారం పత్రికల్లో రాగానే సంబంధిత తహసీల్దార్ను బదిలీ చేసి భూమి మ్యూటేషన్ చేసుకున్నట్లు తెలిపారన్నారు. భూభారతిలో భూమి చేరాలంటే దరఖాస్తు పెట్టాలి, దానిని ఆర్డీఓ ఆమోదించాలని భూభారతి చట్టం చెబుతోందని హరీష్ తెలిపారు. కానీ తహసీల్దార్ భూభారతిలో పెట్టాలని చెప్పగానే అది భూభారతిలో ఎంట్రీ అయిపోయిందని పేర్కొన్నారు. సదరు భూమి ప్రభుత్వ భూమి అని, ఆక్రమణకు గురి కాకుండా చూడాలని ఆర్డీఓ తహసీల్దార్కు చెప్పడమే కాక ఆ ప్రొహిబిటరీ లిస్ట్ 22లో ఎలా పెట్టారని ఆదేశించారన్నారు. కానీ ఆర్డీఓ ఆదేశాలను ధిక్కరిస్తూ 170 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పట్టా అని ఎలా ఎక్కించారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో వైద్య విద్యా ఫీజుల ఖరారుకు సంబంధించి ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విధానాన్ని త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే 2017 నుంచి హైకోర్టులో పెండింగ్లో ఉన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులోనే తేల్చుకోవాలని తెలంగాణ ప్రైవేటు వైద్య దంత కళాశాలల యాజమాన్యాల సంఘానికి సూచించింది. 2017-18లో సీట్ల విభజన, ఫీజుల ఖరారుపై తెలంగాణ ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసింది. కన్వీనర్ కోటా విద్యార్థులకు తక్కువ ఫీజు నిర్ణయించి ఆ భారాన్ని మేనేజ్మెంట్ ఎన్ఆర్ఐ కోటా విద్యార్థులపై మోపారని ఆరోపిస్తూ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ధర్మాసనం ముందుకు ఆ పిటిషన్ మంగళవారం విచారణకొచ్చింది. డెల్టా ఆక్వా ఫార్మర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారం అవుతున్న మేతల ధరలు, పెరుగుతున్న డిజిటల్ ధరలు, తగ్గిపోతున్న రొయ్యల ధరలు, కరెంటు సబ్సిడీ సమస్యలపై రైతులు చర్చించారు. ఇక రైతులంతా ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించగలమని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించి తక్షణమే విద్యుత్ రాయితీ అందించాలని డిమాండ్ చేశారు. ఇక సిండికేట్ వ్యవస్థను నిర్మూలించి రాష్ట్ర ప్రభుత్వమే రొయ్యల ధర నిర్ణయించేలా ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని రైతులు నిర్ణయించారు. ఇదిలా ఉంటే ఆక్వా జోన్లలో సాగు చేసే రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ అంశంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్కు 1.50 చొప్పున విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని, ఇప్పటికే ఇచ్చిన 50,000 కనెక్షన్లతో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకు ఈ సబ్సిడీ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,100 కోట్లు ఇస్తోందని, కొత్త కనెక్షన్లకు మరో 188 కోట్లు అదనపు సబ్సిడీని కూడా భరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సాగవుతున్న 4 లక్షల ఎకరాలు ఆక్వా జోన్ పరిధిలోకి తేవాలని స్పష్టం చేశారు. ఆక్వా రంగంలో నాణ్యత, సర్టిఫికేషన్తో పాటు ట్రేసబిలిటీ తీసుకురావాలన్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లోనూ చేపల పెంపకం ద్వారా స్థానిక మత్స్యకారులకు ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుండి అక్రమంగా తరలిస్తున్న వ్యర్థాలను తీసుకువచ్చి ఆంధోల్, జోగిపేట్ మున్సిపల్ పరిధిలోని డంప్ యార్డుల్లో డంపింగ్కు పాల్పడుతున్న వాహనదారులపై మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. వారం రోజుల క్రితం బయోలాజికల్ ఎన్విరాన్మెంట్ అధికారి డంప్ యార్డ్ను పరిశీలించి కమిషనర్ రవీందర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళ్, జోగిపేట్ మున్సిపల్ పరిధిలోని డంప్ యార్డుల్లో మెడికల్ కిట్స్, వ్యర్థాలతో పాటు ప్లాస్టిక్, ఇతర చెత్తను డంప్ చేస్తున్న విషయాన్ని మున్సిపల్ సిబ్బంది గుర్తించారు. డంప్ యార్డు వద్ద నిఘా ఉంచిన మున్సిపల్ కమిషనర్ పటాన్చేర్ నుండి వ్యర్థాలను తీసుకువచ్చి అక్రమంగా డంప్ చేస్తున్న 2 డీసీఎం వాహనాలను గుర్తించారు. ఈ విషయమై కమిషనర్ రవీందర్ జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 వాహనాలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించాయి. విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు చెత్త తరలించే వారితో కలిసి మున్సిపల్ కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్లే అక్రమ డంపింగ్కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా వదిలేయడంపై స్థానికంగా కలకలం రేపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. వడదెబ్బతో అస్వస్థతకు గురై ఆర్టీసీ డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును నిలిపి ఆసుపత్రిలో చేరిన ఘటన
మెలియాపుట్టిలో చోటు చేసుకుంది. ఇక ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో హీరమండలం నుంచి పలాస వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్కు ప్రయాణం మధ్యలో వడదెబ్బ తగిలి అస్వస్థత కలిగింది. అయినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించిన డ్రైవర్ బస్సును సురక్షితంగా మెలియాపుట్టి పిహెచ్సి సమీపంలో ఆపి ఆసుపత్రికి చేరుకున్నాడు. ఇక డ్రైవర్ పరిస్థితిని గమనించిన ప్రయాణికులు వెంటనే ఆయనను మెలియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న వైద్యులు సకాలంలో స్పందించి చికిత్స అందించారు. అనంతరం డ్రైవర్ను సుమారు 2 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచినట్లు తెలిపారు. ఇక సమయానికి ఆసుపత్రికి రావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని వైద్యులు పేర్కొన్నారు. డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణికుల ప్రాణాలు సురక్షితంగా నిలిచాయని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. మంగళవారం ఉదయం నుంచి ఎండ, వడగాల్పులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండ తీవ్రత మొదలైంది. మార్చి, ఏప్రిల్ నెలలో ఉష్ణోగ్రతల కొంత రికార్డులు నమోదయ్యాయి. మేలో 2 వారాల పాటు మోస్తారుగా ఉన్న ఎండలు ఆ తర్వాత తీవ్ర రూపం దాల్చి తీవ్రంగా వడగాల్పులు వీస్తున్నాయి. ఒకప్పుడు ఉత్తర మధ్య భారతంలో నెలకొనే తీవ్ర వడగాల్పులు, వేడి రాత్రులను ఇప్పుడు కోస్తాంధ్రలోనూ ప్రజలు చవిచూస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో వాతావరణం అనిశ్చితి నెలకొని మధ్యాహ్నం నుంచి పలు జిల్లాల్లో క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి వరకు కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో చెట్లు నేలకొరిగాయి. నెలాఖరు వరకు కోస్తాలో వడగాల్పులు, రాయలసీమలో ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో కొంత జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఎండలు, వడగాల్పులు కొనసాగుతాయని, అదే సమయంలో వాతావరణ అనిశ్చితితో మధ్యాహ్నం తర్వాత ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని చెప్పారు. దేశంలోనికి నానాటికి పెరుగుతున్న అక్రమ వలసలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమ వలసలు, చొరబాట్లు, ఇతర అసాధారణ కారణాలతో దేశంలో జరుగుతున్న అసహజ జనాభా మార్పులపై అధ్యయనానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతలకు, గిరిజన సమాజాల పరిరక్షణకు పెను సవాల్గా ఆయన అభివర్ణించారు. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ వాగ్దానం చేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావోలేకర్ ఆధ్వర్యంలో వహించే కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమీకా రవి జనగణన కమిషన్ సభ్యులుగా ఉంటారని, హోంశాఖ సంయుక్త కార్యదర్శి సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని ఎక్స్లో వేసినటువంటి పోస్టులో పేర్కొన్నారు. ఇక అక్రమ వలసలు, సరిహద్దుల్లో చొరబాట్లు, ఇతర అసాధారణ కారణాలతో దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న మార్పులతో పాటు మత, సామాజిక వర్గాల వారీగా అసాధారణ జనాభా మార్పుల సరళిని ఈ కమిటీ సమగ్రంగా విశ్లేషిస్తుందని తెలిపారు. ఈ సమస్యలకు అర్థవంతమైన, విధానపరమైన, కాల పరిమితిలో కూడినటువంటి పరిష్కారాలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని అమిత్ షా తెలిపారు. కర్ణాటక ప్రభుత్వంలో నాయకత్వ మార్పు అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చలేకపోయింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు, ఆయన కుమారుడికి ఉప ముఖ్యమంత్రి పదవి సహా పలు ఆఫర్లను అధిష్టానం ప్రతిపాదించినా సీఎం సీటు వీడేందుకు సిద్ధరామయ్య ససేమిరా అన్నట్లు తెలిసింది. మరోవైపు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో ఏ ఫలితం తేలకుండానే ఢిల్లీలో అధిష్టానం చర్చలు ముగిశాయి. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆహ్వానంతో సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ కార్యాలయంలోని ఇందిరా భవన్లో మంగళవారం ఉదయం విడతల వారీగా చర్చలు సాగాయి. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, సుర్జేవాలాతో ఏకంగా 8 గంటల పాటు చర్చలు కొనసాగాయి. ఇక తొలుత అగ్రనేతలు మాత్రమే చర్చలు జరిపారు. ఆ తర్వాత సిద్ధరామయ్యను ఆహ్వానించారు. 5 కీలక నేతల మధ్య సుమారు 45 నిమిషాలకు పైగా చర్చలు జరిగాయి. స్పష్టత రాకపోవడంతో మధ్యాహ్నం భోజనానికి విరామం ఇచ్చారు. రాహుల్ గాంధీ ఇంటికి వెళ్లిపోగా మిగిలిన వారంతా ఇందిరా భవన్లోనే ఉండిపోయారు. మధ్యాహ్నం తర్వాత ఏఐసీసీ భవన్కు చేరుకున్న రాహుల్ గాంధీ సిద్ధరామయ్యతో వ్యక్తిగతంగా చర్చించారు. సుమారు అరగంట పాటు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య మాత్రమే ఉన్నారు. రాహుల్ చేసిన పలు ప్రతిపాదనలను సిద్ధరామయ్య అంగీకరించలేదని తెలుస్తోంది. ఆ తర్వాత రెండో విడత అగ్రనేతలు సిద్ధరామయ్యతో మరోసారి చర్చలు సాగించారు. అయినా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు వేచియున్న
డీసీఎం డీకే శివకుమార్ను పిలిపించారు. సిద్ధరామయ్య లేకుండా డీకే శివకుమార్తో నేతలు చర్చించారు. ఇలా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సాగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో అంతటితో ముగించేశారు. ఇక తాను కర్ణాటక సీఎంగానే కొనసాగుతానని, రాజ్యసభకు వచ్చేందుకు సిద్ధంగా లేనని సిద్ధరామయ్య కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలిసింది. సిద్ధరామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తామని, శివకుమార్కు సీఎం పదవి ఇవ్వాలని వచ్చిన ప్రతిపాదనను ఆయన నో అన్నట్లు సమాచారం. శిశురాలపై అత్యాచారం చేశారన్న కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్కు మరోసారి పేరోల్ మంజూరైంది. ఈసారి 30 రోజుల పాటు జైలు బయట ఉండనున్నారు. మంగళవారం ఉదయం 6:35 ఆయన హర్యానాలోని రోహ్తక్లో ఉన్న సునారియా జైలు నుంచి భారీ బందోబస్తు నడుమ బయటకు వచ్చారు. 2 శిశురాళ్లను రేప్ చేశారన్న కేసులో ఆయనకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2017లో జైలుకు వెళ్లగా పేరోల్పై విడుదల కావడం ఇది 16వసారి. ఈ ఏడాది జనవరిలో 40 రోజుల పేరోల్ మంజూరైంది. ఏడాదిలో మొత్తం 10 వారాల పాటు 2 సార్లు మాత్రమే పేరోల్ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉండడంతో 2026కు ఇదే చివరిదయ్యే అవకాశం ఉంది. ఇది కాకుండా మరో 3 వారాల పాటు ఫర్లో కింద ప్రత్యేక సెలవు తీసుకునే వీలుంది.